లేకపోతే ఇతరత్ర విభాగాలు ఉంటాయి కదా, వివిధ ప్రభుత్వ శాఖలు. అవన్నిటికి హెడ్ క్వార్టర్స్ విజయవాడలో పెట్టారు, గుంటూరులో పెట్టారు. ఇప్పుడు అవన్నీ పీకేసి తీసుకొచ్చా 29 గ్రామాల్లో కడుతున్నారు అంతే. ఇక్కడ అద్దెలకి తీసుకున్నారు, అద్దెల బదులు అక్కడ సొంత బిల్డింగ్లు కడుతున్నారు. ఎందుకని? అసలు లాజిక్ అక్కడ ఉంది. ప్రైవేట్ వాడు ఎవడు రావట్లేదు. ఆ విద్యా సంస్థల వాళ్ళు వచ్చారు, అది కూడా 4 కోట్ల రూపాయలు చేసేదాన్ని 25 లక్షలకి ఇచ్చారు కాబట్టి వాడు ఇక్కడ పెట్టుకుని 4 కోట్ల రూపాయల ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి వచ్చారు వాళ్ళు. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? కార్పొరేట్లు అందరూ ఎక్కడికి పోయారు? పెద్ద పెద్ద ఇండస్ట్రీస్టులు అందరూ ఎక్కడికి పోయారు? విశాఖపట్నానికే కదా. దెన్ ఫ్యూచర్లో అమరావతి ఉంటుంది, రాజధాని ఉంటుంది. మీకు వెరీ సింపుల్. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే కేరళ పరిస్థితి కాబోతుంది మనకి. కేరళలో కొచ్చి డెవలప్డ్ సిటీ అక్కడ, కానీ త్రివేంద్రం హెడ్ క్వార్టర్. త్రివేంద్రం కూడా మంచి ఊరే, కార్పొరేషనే, కానీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కొచ్చి అటుపక్కకి వెళ్తాయి, కొట్టాయం కొచ్చి అటుపక్కకి వెళ్తాయి. రాజధానికి ఇక్కడ ఉంటుంది, సీఎం వీళ్ళు చక్కగా తిరుగుతూ ఉంటారు అంతే. ఇట్లా కాబోతుంది మనకి. ఇది జగన్ కాన్సెప్ట్. రేపు గెలవచ్చు, ఓడిపోవచ్చు ఈ అమరావతి ఇట్లాంటి అంశాలు.